ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రబుద్ధులు ఈ శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేశారు. లేఅవుట్ల దగ్గర పొదలకూరులో ఎవడన్నా డబ్బులు వసూలు చేసినటువంటి వాడు ఉన్నాడా? చరిత్రలో ఎవరన్నా ఉన్నాడంటే అది సోమిరెడ్డి ఒకడు. ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి అన్నావు. నేను నిన్ను మరలా సవాల్ విసురుతున్నా. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నీకుంటే 2014 నుంచి 2019, 2019 నుంచి 2024, 2024 నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే నీరు చెట్టు మీద మీరు దోచుకున్నటువంటి దోపిడితో సహా ఎన్ని వందల కోట్లు మీరు దోచుకున్నారనేటువంటిది అర్థమవుతుంది. మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు ఎంత నీతిమంతులు అనేటువంటిదో ఈరోజు ఒక్కసారి విరువూరు రీచ్ దగ్గరికి వెళితే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి ప్రజాసొమ్ముని ఏ విధంగా దోపిడీ చేసుకుంటున్నాడు సోమిరెడ్డి కొడుకు అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని, పోలీసుల అండతో కాదు, మీకు ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి నేరుగా రండి, మేము వస్తాం, మీరు వస్తారు. ఎవడి సత్తా ఏంటో కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అధికారం ఉంది, ప్రభుత్వం మాది, పోలీసులు మేము చెప్పినట్టుగా వింటారని చెప్పి దూకుడుగా వ్యవహరిస్తే ఎవడు భయపడేటువంటి వాళ్ళు ఉండదు. మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఆలస్యమైన ఈరోజు ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు, దారి పొడిగితే పోలీసులు పెట్టారు, నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా సరే ఈరోజు మండలానికి సంబంధించి అన్ని మండలాలు పూర్తయ్యాయి. పొదలకూరు మండలం మీద చివరి కార్యక్రమం కాబట్టి దీన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కాస్త ఆలస్యమైనా సరే ఈరోజు వందలాది మంది ధైర్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా లెక్క చేయకుండా ఈరోజు ఈ కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల కమిటీల గురించి వివరించాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో అత్యంత బలీయమైనటువంటి శక్తిగా తయారు చేయడం, ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలతో పాటు తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జమిలీ ఎన్నికలు వస్తాయా, సాధారణ ఎన్నికలు వస్తాయా అనేటువంటిది మనం చూస్తున్నాం. మీరు ఒకటే గుర్తుంచుకోండి, నిజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎవరన్నా దూషిస్తే ఈరోజు పొదలకూరులో జరిగింది. ఈరోజు ఒక మండల సమావేశం పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు? ఒక ముఖ్యమంత్రిని మీ ముఖ్యమంత్రిని దూషిస్తే దాని మీద ఏదో నిరసన కార్యక్రమం చేపడితే ఎంతమంది వచ్చారంటేనే మీ నిరసన కార్యక్రమాలు వేలవేలపోతున్నాయి. ప్రజల్లో మీకు నమ్మకం సన్నగిలింది మీ మీద అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అన్ని విధాలా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశామన్నారు. రద్దు చేసినప్పుడు రైతులకు ఉపయోగపడేటువంటివన్నీ పక్కన పెట్టి సర్వే ప్రాజెక్ట్ ఏదైతే గతంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈరోజు తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దానిలో భాగంగా మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చి పరికరాలు అవే, టెక్నాలజీ అదే, యంత్రాలు అవే, అధికారులు వాళ్ళే. కాకపోతే మేమేదో బ్రహ్మాండంగా చేస్తున్నామంటే పాస్బుక్ల మీద రంగులు మార్చినటువంటి అటలు మార్చినటువంటి పాస్బుక్లు ఇచ్చి ఈరోజు రైతులకు జరగాల్సినటువంటి లబ్ధి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉందో అది ఈరోజు దూరం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈ ప్రాంత రైతాంగానికి అవసరం వరం. ఈరోజు మనం నీళ్లు తెచ్చుకుంటున్నాం పొదలకూరు మండల ప్రాంతానికంటే మహానేత రాజశేఖర రెడ్డి గారి కృషి ఫలితం. ఈరోజు కండలేరులో నీళ్లు నింపడంలో కానీ, కండలేరు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మునక ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఖాళీ చేయించడం కానీ, కండలేరు నుంచి హై లెవెల్ కెనాల్ తీసుకురావడం కానీ, కండలేరు హై లెవెల్కి లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆయన ఆలోచన కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటి లైనింగ్ పనులు కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాబట్టి త్వరితగతిన ఈరోజు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది.